Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకైతే ఎనర్జీస్ అనేటివి రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. రీడింగ్ అయితే మీరు కోరుకునే విధంగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీరు కోరుకున్నది జరుగుతుందా? మీ వ్యక్తి తిరిగి మీ లైఫ్లోకి వస్తారా? ఇద్దరు కలిసి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారా లేదా? ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే నేను అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. నేను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. నైట్ ఆఫ్ హ్యాండ్స్ అండి ఫస్ట్ కార్డ్. సెకండ్ వన్ ఏమో 8 ఆఫ్ సోర్స్, ద లవర్స్ కార్డ్. ఇది న్యూడ్గా ఉంటుంది, షో అప్ చేయొద్దండి. 6 ఆఫ్ పెంటికల్, 7 ఆఫ్ సోర్స్, 8 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్, 10 ఆఫ్ వ్యాన్స్. మీకు ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. మీ పర్సను మీ లైఫ్లోకి అయితే 100% అయితే వస్తారు. మిమ్మల్ని ఒక బాధ పెట్టి అవమానించి హేళన చేసి మీకంటే బెటర్ లైఫ్ ఉంటుందనుకొని మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసుకొని వెళ్ళారు. కానీ వెళ్ళిన వారైతే అక్కడ తీవ్రంగా మోసపోవడం అయితే జరిగిందండి. మీరు మీ అంటారు కదా, ఏడుపు అనేది ఉసురు అనేది ఊరికే పోదు అనేసి, అలా అయితే జరిగింది. అక్కడ థర్డ్ పార్టీకి వేరే అదర్ పర్సన్ ఉండడం, మీ పర్సన్ వారి లైఫ్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్ కంటే బెటర్ పర్సన్ దొరికారనమాట. దానివల్ల మీ పర్సన్ని తను ఒక ఆప్షన్ లాగానే పెట్టేసుకొని మీ పర్సన్ని చాలా హింసలు పెట్టేసింది అనమాట. అంటే ఫైనాన్షియల్ లాస్, డబ్బు పరంగా లాస్ అనేది చేసి చూపెట్టింది. దానివల్ల మీ పర్సన్ కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు తనకి అర్థమవుతుంది అనమాట ఎవరు ఫేక్ పర్సన్స్, ఎవరు ట్రూ పర్సన్స్ అనేది తనకి అర్థం అవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానివల్ల ఎవరు నిజమైన వారు, ఎవరు ఫేక్ పర్సన్స్ అనేది తనకైతే అర్థమవుతుంది. దానివల్ల మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అంత హ్యాపీగా అయితే లేరు మీ పర్సన్ అయితే. హార్ట్ బ్రేక్ అయితే అయింది. మనీ మైండెడ్గా ఉండే పర్సన్ ఎమోషనల్ పర్సన్గా మారిపోవడం అయితే జరిగింది. అందుకు కారణం మీరే అయ్యారు. మీ ప్రేమ అయ్యిందండి. వ్యూవర్స్ యొక్క ప్రేమనే అందుకు కారణం అయితే
అయ్యింది. మీ కన్నీటి ఉసురు అనేది వారికి థర్డ్ పార్టీకి మీ పర్సన్ బుద్ధి చెప్పే విధంగా మారిందనమాట. తన లైఫ్లో ఇంకొక పర్సన్ ఉండడం వల్ల సిచ్యువేషన్స్ అన్నీ వారు అనుకున్న వేళలా కాకుండా మీరు అనుకున్న వేళలా జరిగాయి. దానివల్ల మీ పర్సన్ మళ్ళీ యూటర్న్ అనేది తీసుకొని మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు. అక్కడి నుండి రిలీజ్ అయితే కాబోతూ ఉన్నారు. మళ్ళీ మీ వైపుగా తొంగి చూస్తూ ఉన్నారు మీ పర్సను. అంటే ఫాస్ట్ లైఫ్ అంటే ఫాస్ట్ పర్సన్ అక్కడ ఎవరు మీరే. మిమ్మల్ని చాలా నిందించి అవమానించి హేళన చేసి వెళ్ళగొట్టారండి మీ యొక్క పర్సన్ అయితే. మీ బాధ విపరీతంగా అనుభవించారు. మీరు ఒంటరిగా ఉంటూ పెయిన్ అనేది విపరీతంగా అనుభవించారు. మిమ్మల్ని మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ని చేసి అలసిపోయి తన వెంట మీరు పరిగెత్తలేక బాధపడుతూ టార్చర్ అంటే ఎట్లా ఉంటుందో మీ పర్సన్ చూపెట్టారు. దానివల్ల మీరు మీ లైఫ్లో మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీ పర్సను తోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. బట్ చేసింగ్ అయితే మీరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీరు చేసి అలసిపోయారు. మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా 5 years అయితే అవుతుందండి ఇద్దరికి. లవర్స్ అయితేనేమో 5 months అవుతుంది. ఒకరినొకరు అయితే చాలా హర్ట్ చేసుకున్నారు, అబ్యూజ్ మాటలు అనుకున్నారు. అక్కడ మీ ఇద్దరికి కూడా ఒక పెద్ద టవర్ మూమెంట్ అయితే జరిగింది. ఇద్దరి మధ్యలో కూడా గొడవ అయితే ఎవ్వరు కూడా తగ్గలేదు. ఆ విధంగా గొడవ పెట్టుకున్నారు. అంటే మీరు గొడవ పెట్టుకోవడానికి రీజన్స్ ఏందని అంటే మీరు ఏం చేశారంటే వారికి ఒక కమిట్మెంట్ అనేది మీరు అడిగారు, తను ఇవ్వలేకపోయారు. కమిట్మెంట్ ఇవ్వకపోగా మిమ్మల్ని నిందించి మీ సంపాదన పైననే డిపెండ్ అయ్యి తను మీ పైన అజమాయిష్ అనేది చెలాయించారు. పైగా మీరు నిలదీసేసరికి తనకి సమాధానం లేక తన యాటిట్యూడ్ అనేది చూపిస్తూ మిమ్మల్ని బాధ పెట్టడం, కొట్టడం, తిట్టడం ఇలా చేసేది సరికి మీరైతే హార్ట్ బ్రేక్ చేసేసరికి మీరు తట్టుకోలేకపోయారు. తను తప్పు చేసి తను ఎలాంటి కష్టం అనేది చేయకుండా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ జీవితాన్ని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళనిస్తున్నారని మీరు తనకి అడ్డుగా మాట్లాడారు. అది తన ఈగోని హర్ట్ చేసేసింది. దానివల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే తన వెనకాల ఉన్న ఫ్యామిలీ మెంబర్సే కానీ, రిలేటివ్సే కానీ, ఫ్రెండ్సే కానీ తనకి ఇంకా కొంచెం బూస్ట్ వేసారనమాట. ఆ పర్సన్కి వేసేసరికి యాసిడ్ అనేది మనం కింద వేస్తే ఎలా పొంగుతుందో మీ పర్సన్ కూడా అలాగే ఒకేసారిగా మీ పైన ఒక మాటల యుద్ధం, చేతల యుద్ధం అనేది చేసేసి మిమ్మల్ని చాలా బాధకైతే గురి చేశారు. అలా టార్చర్ అయితే పెట్టేశారండి. అలా టార్చర్ పెట్టేసి డే డ్రీమ్స్ కనుక్కుంటూ మిమ్మల్ని వారి లైఫ్లో నుంచి వెళ్ళగొట్టారు. వారైతే ఒక చైల్డిష్ మెంటాలిటీ అండి. అంటే తన జీవితం పైన తనకి క్లారిటీ అనేది లేదు. మీ పర్సన్కి ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు. అంటే ఇప్పుడు తన చుట్టూతల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మీరు మంచివాళ్ళు కారు అని చెప్పారనుకోండి, మీ పర్సన్ అలాగే ఉంటారు. మీరు మంచివారు అంటే వాళ్ళకి ఆ థర్డ్ పర్సన్స్కి మీరు అనుకూలంగా ఉండాలి. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మీ పర్సన్ సాటిస్ఫై మీ పర్సన్కి, లేదంటే మీ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. తన చుట్టూతల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా తన వర్క్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు కానీ మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు మీ గురించి నెగిటివ్గా మాట్లాడారనుకోండి, అంటే వాళ్ళకి మీ గురించి నెగిటివ్ ఎందుకు పాజిటివ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మీ పర్సన్ చేత వాళ్ళు పనులు చేయించుకోవడానికి వాళ్ళ అవసరానికి ఏమో మీ పర్సన్ పాజిటివ్గా మారడానికి ఏ విధంగా చేస్తే ఈ పర్సన్ ట్యూన్ అవుతారు అనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇతని యొక్క సైకాలజీ తెలిసేసరికి వాళ్ళ అవసరం వాళ్ళ ప్రాఫిట్ కోసం మీ పర్సన్ని వాళ్ళకి పాజిటివ్గా మార్చుకోవడం కోసం మిమ్మల్ని నెగిటివ్గా చెప్తే మీ పర్సన్ మళ్ళీ మీ పైన వచ్చేసి చిందులేస్తారనమాట. అలా చేసేసి మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే గురి చేసే పర్సను. దానివల్లనే మీకు గొడవలు జరగడం, మీరు అంటే కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా మీరు అడ్జస్ట్మెంట్ అయి ఉన్నారండి. బట్ మీరు ఎన్నిసార్లు తనతోటి అడ్జస్ట్ అయి ఉన్నా బట్ తనకి ఎప్పుడు మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వకపోగా చిన్నదాన్ని చాలా పెద్దగా చేసి చూపిస్తూ మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ చాలా టార్చర్ అయితే పెట్టేవారు. అది మీరు తట్టుకోలేకపోయారండి. అంటే తనతోటి ఫైట్ చేసే అంతసేపు చేశారు. తర్వాత ఇక మీరు సైలెన్స్గా మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు.
ఇప్పుడు తనకి అర్థం కావడం లేదనమాట. మీరు కోరుకుంటున్నారు తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. ఆ వ్యక్తి లైఫ్‌లో ఏం జరుగుతుంది? తను మళ్ళీ నాతోటి కలిసి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారా? లేదా? కమిట్మెంట్ అనేది ఇస్తారా లేదా అని మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వ్యూవర్స్కి. బట్ తను కూడా మీకు ఆఫర్ ఇచ్చేలాంటి సిచ్యువేషన్స్ మీకు యూనివర్సే ఇవ్వబోతుంది అనమాట. అంటే మీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు, ఒకరినొకరు తిట్టుకోవడం, అబ్యూజ్ మాటలు అనుకోవడం, అక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడము, మళ్ళీ తనకి గత జీవితం గుర్తుకు రావడం, మళ్ళీ మీరు గుర్తుకు రావడం, ఇదంతా జరుగుతుంది. డబ్బు పరంగా కూడా తనకి సపోర్ట్ అనేది లేదు. అంటే తను ఆల్రెడీ సఫిషియెంట్ పర్సనే. బట్ అంటే అవి ఎలా అంటే తనకి స్థిరాస్తులు అనేటివి ఉన్నాయన్నమాట. తను దాంట్లో నుంచి ఖర్చు పెట్టే టైపు కాదనమాట. కాకపోవడం వల్ల తనకు డైలీ అంటే ఎవ్రీ డే మనకు ఖర్చెస్లు అవుతాయి కదా ఇంట్లోకి, దానికి మీ పైన డిపెండ్ అయి మళ్ళీ మొత్తము మీ పైన తన ఖర్చులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాని పరంగానైనా మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉన్నారండి. ఎలాగైనా మీతోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారంటే మా అవసరం ఉంది కాబట్టి, అంటే ఏదో ఒక అవసరం అనేది వారికి ఏర్పరుస్తూ ఉందన్నమాట యూనివర్స్. కొన్ని కొరతలు అంటే మిమ్మల్ని గుర్తుకు తెస్తూ ఉంది సిచ్యువేషన్. అంటే ఎవరు ఏది తలుస్తే అదే వస్తుందండి. మనం మంచి తలుస్తే మంచే వస్తుంది, చెడు తలుస్తే చెడే వస్తుంది. వారు రీయూనియన్ కోరుకుంటున్నారు, డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నారు. లవర్స్ కార్డ్ వచ్చిందండి. చాలా అట్రాక్షన్ అనేది ఉంది మీ పైన, ఫిజికల్ అట్రాక్షన్ కూడా, చాలా ఇంటిమసీ ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి తనకి. ఈ మేము అన్కండిషనల్ లవ్ అనేది ఉంది. మీరు తన ప్రేమ అంతే చెప్తే మీరు ఎక్కడ నమ్ముతారో నమ్మరో అనే డౌట్ కూడా తనకైతే ఉందండి. మీరు నమ్మాలని తను కూడా కోరుకుంటూ ఉన్నాడు. మీరు తనని చాలా బాగా రిసీవ్ చేసుకోవాలని. ఎందుకు అనంటే తనకి ఆల్రెడీ మీకు ద్రోహం చేసిన విషయం మీకు తెలుసు, తనకి తెలుసు. కాకపోతే మీరు ఒక పెద్ద మనసుతోటి, ఒక అమ్మ మనసుతోటి, ఒక నాన్న మనసుతోటి తనని క్షమిస్తారు అనేది తన యొక్క ఫీలింగ్. మీ లైఫ్లోకి ఏదైనా గిఫ్ట్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చి ఆఫర్స్ అనేది ఇచ్చి మీతోటి రీయూనియన్ అనేది చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు కొత్తగా అంటే మీరు గతంలో కమిట్మెంట్ అడిగి ఉంటారు. అంటే నాకంటూ నా లైఫ్కు నువ్వు నన్ను ఇలా చేసావు, నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే అవి తను అప్పుడు ఇవ్వలేకపోవచ్చు. మేబీ మీరు కమిట్మెంట్ అంటే ఏమడుగుతారు? ఆస్తులు లేదా మనీ, మీ పైన ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం, ఏదో ఒకటి కమిట్మెంట్ అయితే అడిగి ఉంటారు. అంటే మీ లైఫ్కి సెక్యూర్గా అవి అప్పుడు తను ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ నీ లైఫ్లోకి నేను వస్తాను, నేను చాలా బాధ పెట్టి అనే వెళ్ళిపోయేలాగా చేశాను. నేను ఇప్పుడు నేను ప్రపోజల్ పెట్టినా నేను చైల్డిష్ మెంటాలిటీ తోటే పెట్టినా అని నువ్వు అనుకుంటావు, కానీ కాదు, నేను నిజంగానే నాకు నీ పైన ఫీలింగ్స్ అనేటివి ఉన్నవి, ఎమోషన్స్ ఉన్నవి, నేను నిన్ను చాలా లవ్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు. మీ పర్సన్ కనుక 25 to 45 మధ్యలో కనుక ఉన్నట్లయితే వారైతే చాలా రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు. వారికి థర్డ్ పార్టీ కమిట్మెంట్లో అడగడము, ఇద్దరి మధ్యలో చాలా డిస్ట్రిబ్యూట్స్ అనేటివి రావడం వల్ల మీరు ఇప్పుడు ఎందుకు దూరం అయిపోయారు అనేది వారికైతే అర్థమైపోయేసరికి ఇవన్నీ కూడా నేను అన్ని విధాలుగా సెటిల్మెంట్లు అనేటివి చేస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నువ్వు నన్ను ఒక డబ్బు పర్సన్ అనుకుంటూ ఉన్నావా అంటే మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చేసి నీకు నేను ఏం ద్రోహం చేస్తానో అని అనుకుంటున్నావా అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి. అంటే మీకు వారు గతంలో చీటింగ్ అనేది చేసి చూపెట్టారు. దానివల్ల మీరు తనైతే నమ్మలేకుండా మీకు లైఫ్ అనేది ఒక భారంగా మిగిల్చి వెళ్ళడం అయితే జరిగింది. వారి సొంత ప్రాఫిటే చూసుకున్నారు, కానీ మీరు ఏమైపోతారు, మీరు ఎమోషన్స్ పరంగా ఇలా చేయడం తప్పు అని ఏమాత్రం ఆలోచించలే. మీ జీవితంలోకి మిమ్మల్ని వదిలేసి వారి సంతోషం కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. తను చేసిన నమ్మక ద్రోహానికి చాలా ఫీల్ అవుతున్నారు. మీరు తన లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలని
మీ పైన కొన్ని థర్డ్ పార్టీ చెప్పిన విధంగా కొన్ని స్పెల్స్ కూడా చేయించారనమాట. బ్లాక్ మ్యాజిక్ లాంటివి స్పెల్ వర్క్ కూడా మీ పర్సన్ మీ పైన చేయడము, మీరు పడుకున్న బెడ్ కింద పెట్టడం లాంటివి, మీ యొక్క పిల్లోస్ కింద పెట్టడం, ఇలా అయితే చాలా కూడా చేశారు. వాటిని అంటే థర్డ్ పార్టీ ఏది చెప్తే అలా చేశారు. ఇప్పుడు తను చాలా ఫీల్ అవుతున్నారు. ఇంత మంచి పర్సన్, ఇంత జెన్యూనిటీ పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీ ఇప్పుడు మీ పర్సను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, నాకు ఎవరు కూడా ఎమోషన్స్ ఇవ్వడం లేదు, నన్ను జస్ట్ యూజ్ చేసుకుంటూ ఉన్నారు, నాకు లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ లేదు, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తేనే నాకు లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అనేది జరుగుతుంది, నాకు థర్డ్ పార్టీ రకరకాలుగా టార్చర్ అనేది చూపిస్తుంది అని అంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ వారికి అలా చూపెట్టడం వల్ల మీ వాల్యూ అర్థమైంది అని అయితే అంటూ ఉన్నారు. నువ్వే నా నిజమైన సోల్మేట్వి, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను నా మనసులో నేను నీతోటి కాంటాక్ట్ అయ్యే ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి. నువ్వు ఉంటేనే లైఫ్లో ఒక ఎనర్జీ అని కూడా అంటూ ఉన్నారు. నేను ఎలా అంటే నిద్రపోయినట్టుగా ఉంటున్నాను తెలుసా, మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తేనే అవేక్నింగ్ అనేది జరుగుతుంది, అంటే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తేనే లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎండాకాలంలో చెట్లకి ఆకులన్నీ రాలిపోతే ఆ చెట్టుని చూడబుద్ధి కాదండి, మళ్ళీ వర్షం వస్తేనే దానికి ఆ ఆకులకి ఆ గ్రీన్ కలర్ లీవ్స్ వస్తేనే ఆ చెట్టుకి అందం ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క పర్సన్ లైఫ్ కూడా అలాగే ఉంది, మీరు లేకపోవడం వల్ల. తనేమో మీరు వెళ్ళిపోతే తన లైఫ్లోకి ఇంకొక థర్డ్ పార్టీ వస్తుందని, అంటే ఇంకొక ఆప్షన్ ఆర్ మ్యారేజ్, తను ఆల్రెడీ ఉండడమే థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. వారి కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి, అంటే వారితోటి వండుకుంటూ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటా అనే ఫీల్లో కూడా ఉండేదన్నమాట. అంటే ఆ థర్డ్ పార్టీ ద్వారా డబ్బు బెనిఫిట్ అనేది పొందుకుంటూ ఇంకొకరి కోసం ఇలా రకరకాల మైండ్ సెట్ తోటి ఉండే పర్సన్ ఆల్ ఆఫ్ సడన్గా తన ఎనర్జీస్ థర్డ్ పార్టీ ఇవ్వకపోవడం, అక్కడ బుద్ధి అనేది తెచ్చుకోవడం, వారు కమిట్మెంట్ అడగగానే మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడం, ఇవన్నీ తను జీవిత గుణపాఠాలు అనేటివి నేర్చుకున్నారు. దాని ద్వారా మీ పర్సన్లో చాలా రియలైజేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే, ఇప్పుడు తన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేసి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి. మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారండి. వ్యూవర్స్ యూనిక్ పర్సన్ లాగా అనిపిస్తూ ఉన్నారు. ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అవుడే తన యొక్క టార్గెట్గా కూడా మీ పర్సన్ అయితే పెట్టుకొని ఉన్నారండి. చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. తను మీతోటైతే ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కూడా చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు. కొత్త జీవితం అనేది మీతోటే ఉండాలి, నేను ఎవ్వరికి కూడా నేను నా లైఫ్లో ఇక స్థానం లేదు, నువ్వే నాకు కావాలి అని అంటూ ఉన్నారు. చాలా ప్రేమ అనేది మీ పైన కురిపిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీతోటి గతంలో ఎలా ఉండేవారంటే అబద్ధాలు చెప్పేవారండి. వారి జీవితంలో జరిగేది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. తను ఏది చెప్పినా మీరు నమ్మేలాగా మ్యానిపులేట్ చేసేవారు మీ పర్సను. దానివల్ల మీరు ఇప్పుడు తనని నమ్మాలన్నా మీరు నమ్మలేకపోతూ ఉన్నారు. తను ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఒక అబద్ధాన్ని ఇంకొక అబద్ధంతో కవర్ చేయడం. ఇలా తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ తెలిసేసరికి కూడా తనని మీరు నమ్మట్లేదు. తను మీ లైఫ్లోకి వస్తా అని కూడా మీకు గతంలో ప్రపోజల్ పెట్టారు. బట్ మీరే తనకి మీ లైఫ్లో మీరు ఉన్నారు, తనకి ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. మీరు కూడా హోల్లో పెట్టారండి తనని. తను మిమ్మల్ని హోల్లో ఉంచి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా మీకు ఇప్పుడు 5 years అవుతుంది కాబట్టి ఈ పీరియడ్లో తన నుంచి మీకు ప్రపోజల్ వచ్చినా కూడా మీరు కూడా తనకి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. మీరు కూడా తనకి ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉన్నారంటే, యాటిట్యూడ్ అనేది చూపిస్తున్న పర్సన్ లాగా, గర్వం చూపిస్తున్న పర్సన్ లాగా, ఎంత పొగరెక్కింది పర్సన్ కానీ మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. మీ పైన కొంచెం కోపం వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే లవ్ అనేది వారికి టన్నులు వస్తుంది మీ పైన, ప్రేమ అనేది.
పొంగి పొర్లుతుంది వరద గోదావరిలాగా. దానివల్ల మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని సాటిస్ఫై అనేది చేయాలి. అంటే మేబీ మీకు కిడ్స్ కూడా ఉండుంటారు. కొందరేమో ఇప్పుడు అప్పుడే మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అంటే, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ కాగానే మీరైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీకు న్యూ బిగినింగ్ అనేది అయితే అంటే ఇప్పుడు వారికి ఎలా ఫీల్ అవుతున్నారంటే న్యూ బిగినింగ్ కోరుకుంటూ ఉన్నారు. తన చుట్టూతలో ఉన్న వాళ్ళు తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా తనకి నచ్చట్లేదు. నచ్చకపోవడం వల్ల మీ లైఫ్లోకి రావాలని అయితే వారైతే అనుకుంటూ ఉన్నారండి. ఎలాగైనా వారిని ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా మీకు ఒక ప్రొటెక్షన్ సెక్యూరిటీ లైఫ్ అనేది ఇవ్వాలి. ఇకపై నుండి ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వదిలేయాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఈ న్యూ మూన్లో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే మీ పైన చాలా పాజిటివ్గా వర్కౌట్ అయితే అవుతూ ఉన్నాయండి. నెగిటివ్ షేడ్లో అయితే మీ పర్సన్ అయితే లేరు. డోంట్ వర్రీ అండి, వారు మీ లైఫ్లోకి అయితే వస్తారు. మీకు 100 అంటే ఒక 30 to 40% ఎనర్జీస్ రెజనేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుంది. మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో చూద్దాం. మీకు జనవరి అండి, మళ్ళీ నెక్స్ట్ జనవరిలో. అప్పటి వరకు మీకు రీయూనియన్ లేదండి. నెక్స్ట్ జనవరి మంత్ అనేది చూపిస్తుంది. రాశుల పరంగా తీసినట్లయితే మిథున రాశి, కన్యా రాశి, మకర రాశి, మీన రాశి, వృశ్చిక రాశి, ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. లెటర్ వైజ్ కూడా చూద్దామండి, ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ అవుతుందో కూడా చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ చేపించుకుంటే కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. డబ్ల్యూ లెటర్ అండి, ఆర్ లెటర్, కే లెటర్, ఎఫ్ లెటర్, జే లెటర్, ఏ లెటర్, డి లెటర్, ఎక్స్ లెటర్, ఈ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్, ఎన్ లెటర్, క్యూ లెటర్, జీ లెటర్, ఐ లెటర్. ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి. మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ తీసినట్లయితే ఏ నెంబర్స్ వస్తాయో చూద్దామండి. 23, 14, 10, 17, 2, 20, 30, 24, 13, 21, 28, 19, 31, 27, 22, 18, 6. ఈ నెంబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఏంజల్స్ ఇచ్చే సమాధానాలు ఏంటో చూద్దామండి. ఎస్ వచ్చింది. మీకు మీ పర్సన్కి 100% రీయూనియన్ అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది. మీకు వారికి ఒక సెక్యూర్ లైఫ్ అనేది అయితే ఉంటుంది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండడం అయితే జరుగుతుంది. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి అయితే మీరు కాంప్రమైజ్ అయ్యి ఉండండి. మీకంతా ఫ్యూచర్ అయితే బ్రైట్గా ఉంటుందండి. టేక్ యాక్షన్. మీ రిలేషన్షిప్ గురించి ఒక చర్య అనేది మీరు తీసుకోండి. లెట్ గో. మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండిపోకుండా ముందుకైతే వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి.
బిగ్ హ్యాపీ చేంజెస్ మీ రిలేషన్షిప్లో పెద్ద మార్పులు అనేటివి అయితే రాబోతూ ఉన్నాయి. సంతోషకరమైన మార్పులే వస్తాయండి, మీరు బాధపడేవి కాదు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇంకా చాలా సమాచారాన్ని అయితే సేకరించండి మీ రిలేషన్షిప్ పైన, మీరు దేని గురించి అయినా. ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. 30-40% మీది ఉంటేనే రిసీవ్ చేసుకోండి, లేదంటే ఒక జనరల్ రీడింగ్ లాగా లీవ్ చేయండి. ఇది మీది మాత్రం పర్సనల్ రీడింగ్ అయితే కాదండి, ఇది జనరల్ రీడింగ్, జనరల్ కలెక్టివ్ రీడింగు. మీకు రెజనేట్ అయిన పాయింట్లే రిసీవ్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.